కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త నిర్ణయాలు నిబంధనల్లో అమల్లోకి రాబోతున్నాయి. ఆదాయ పన్ను జీఎస్టీలలో మార్పులు వస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంటే మరికొన్ని భారమవుతున్నాయి. 2022-23 ఏప్రిల్ నెల నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం రానుంది. దేశంలో క్రిప్టోకు సంబంధించిన పన్ను విధానం అమల్లోకి వస్తుంది. వీటిపై 30% పన్ను, 1% టీడీఎస్ వేయనున్నారు. నష్టాలతో సంబంధం లేకుండా క్రిప్టో కరెన్సీల్లో వచ్చే బెనిఫిట్స్ పై ట్యాక్స్ చెల్లించాల్సిందే. అంతేకాదు ఐటీ రిటర్న్స్ లో తప్పులొస్తే ట్యాక్స్ చెల్లింపుదారులు పాలసీస్లో కొన్ని మార్పులు తీసుకొచ్చేది ముఖ్యంగా ఏంటంటే ప్రపంచం అంతా క్రిప్టో కరెన్సీస్, డిజిటల్ కరెన్సీస్ వాడుతున్నారు. భారతదేశంలో కూడా పర్మిట్ చేస్తున్నాం, రికగ్నైజ్ చేస్తున్నాం, 30% ట్యాక్స్ వేస్తాం అని చెప్పడంలో అది ఒక పెద్ద మార్పు వస్తుంది. అలాగే ఇంకో విషయం కూడా ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ చేసింది ఏంటంటే ఏ పొరపాటు అయినా మీ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్లో ఫైల్ చేసినప్పుడు రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు పొరపాటు ఉంటే ఒక ఛాన్స్ ఇస్తాం ఆ పొరపాట్లు దిద్దుకోవటానికి. ఇది ఒక చాలా మంచి విషయం. ఎందుకంటే చిన్న పొరపాటు చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇప్పుడు ఫేస్లెస్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఎవరిని కలవం కాబట్టి, ఆ తప్పు ఉన్నది నా అకౌంట్స్ని కొట్టేయటం, దాని మీద శిక్ష వేయటం, పన్ను వేయటం అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. అలాగే టీడీఎస్ కూడా ఇమ్మూవబుల్ ఆస్తులు కొన్నప్పుడు తగ్గించారు, 1%కి కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నారు. అది కూడా చాలా ఉపయోగం పడే పరిస్థితి. 2022 నుంచి ట్యాక్స్ పాలసీస్లో కొన్ని మార్పులు తీసుకొచ్చేది ముఖ్యం. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే సామాన్యులకు ఇస్తున్న పన్ను మినహాయింపు ఏప్రిల్ నెల నుంచి ఆగిపోనుంది. అటు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఐటీ నిబంధన 25వ సవరణ 2021ని అమల్లోకి తెస్తోంది. దీంతో ఈపీఎఫ్ ఖాతాల్లోకి వెళ్లే మొత్తంలో 2.5 లక్షల వరకే పన్ను ఉండదు. ఇది దాటితే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది. గవర్నమెంట్ ఈ బడ్జెట్ 2022 బడ్జెట్ ప్రజెంట్ చేశాక చాలామంది ఎంపీలు కూడా అడిగారు, అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం మార్చేయాలా? ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయాల మీద, అది గొప్ప వాళ్ళు కూడా కట్టాలి, పేదవాళ్ళు కట్టక్కర్లేదు. ఒక ఆదాయం మినిమం లిమిట్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం చూసేది ఆర్థిక వ్యవస్థలో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ జీడిపి పెరుగుతూ ఉండినా ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆ ప్రపోర్షన్లో పెరగట్లేదు. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏ వస్తువు ఎవరు కొన్నా, పేదవాడు కొన్నా అతని మీద కూడా ట్యాక్స్ పడుతుంది. పేద గొప్పవాడని ఏమి డిఫరెన్స్ లేకుండా గొప్పవాడు కూడా చిన్న ట్యాక్స్ కడుతున్నారు, పేదవాడు కూడా
ఉంది. పీఎఫ్ ఖాతాలో అధిక మొత్తంలో జమ చేసే ఉద్యోగులకు పన్ను భారం పడనుంది. బిట్ కాయిన్, డోజీ కాయిన్ ఆస్తుల బదిలీపై అయినా 30% చొప్పున పన్ను విధించనున్నారు. సొంతింటి కొనుగోలులో 1,50,000 మినహాయింపు వర్తించదు. పోస్టాఫీస్ పథకాలైన మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి పథకాల నుంచి వచ్చే వడ్డీ ఆదాయం అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే చెల్లించనున్నారు. BMW, టయోటా, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి